అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే టెంపుల్ మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇది శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లిలో ఉందండి. శ్రీకాకుళం జిల్లా నుంచి అరసవల్లి 3 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఈ టెంపుల్ ఇప్పుడు ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను, పదండి చూద్దాం. ఇక్కడ మనం ఎంట్రన్స్లో వెళ్ళగానే మనకి ఇలా పుష్కరిణి కనిపిస్తుందండి. ఇదే ఇంద్ర పుష్కరిణి. చాలామంది భక్తులు ఇక్కడే స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. పక్కన ఉన్నదే గోశాల అన్నమాట. ఈ పక్కన ఉన్నదే కేశఖండనండి, అంటే తల్లేలాలు సమర్పించుకునే ప్రదేశం అనమాట ఇది. ఈ పక్కనే స్నానాలు చేయడానికి గదులు కూడా ఉన్నాయండి, భక్తులు గమనించుకోగలరు. మనం దర్శనానికి ముందుకు వెళ్దాం. టెంపుల్లోనికి ఎలా ఉందో చూపిస్తాను, పదండి. స్వామివారి దర్శనానికి 3 విధాలుగా వెళ్ళొచ్చండి. ఫ్రీ దర్శనం, 100 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం అండి. ఈ 500 రూపాయల దర్శనానికి ఇద్దరు వెళ్ళొచ్చు. 12 సంవత్సరాల పిల్లలకి టికెట్ తీయవలసిన అవసరం లేదండి. మన హిందూ భక్తులందరికీ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటంటే, ఇతర మతస్థులు చర్చిలకు వెళ్ళినా లేదా దర్గాకి వెళ్ళినా వాళ్ళు ఏ టిక్కెట్లు ఎటువంటి విధమైన ఛార్జీలు చేయరండి. వాళ్ళు వెళ్తారు, దర్శించుకుని వచ్చేస్తారు. కానీ మన ఏదైనా టెంపుల్స్ కొంచెం ఫేమస్ అయిందంటే అక్కడ టిక్కెట్లు పెట్టేస్తారు. ఇది ఎలా ఉందంటే, మన కార్తీక మాసంలో ఇంతమంది జనం చూశారు కదా, అసలు ఇసుకెత్తే రాలరు జనం. ఇంతమంది ఉన్నప్పుడు ఎంత సౌకర్యంగా ఉండాలండి. ఇంకా అన్నప్రసాదం అంటారా, ఎక్కడో పైన పెట్టారండి. పోనీ ఎంత దూరంలో పెట్టినా వెళ్ళి తిందామంటే 2 కిలోమీటర్ల దూరంలో భక్తులు వేసి ఉన్నారండి. ఇంకా చిన్నపిల్లలతో ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి మీరు కూడా గమనించండి. ఇలాంటి పర్వదినాల్లో టిక్కెట్లు కౌంటర్లు 3-4 ఏర్పాటు చేసినట్టుగానే అన్నప్రసాదం కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తే వచ్చిన భక్తులు ప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం ఉండేదండి. మాకు దేవుడి దర్శనం అయిపోయిందండి. బయటకు వచ్చేస్తే ఇంకా ఈ విధంగా మొత్తం అన్ని షాప్సేనమాట. ఈ షాప్స్ దగ్గరే మనకి ఏం కావాలంటే అవి ఉంటాయి. పిల్లలకి సామాన్లు కానించి, పిల్లల బొమ్మలు కానించి, మన దేవుడి దగ్గర వస్తువులు, ఫొటోస్ అన్నీ చాలా విధాలుగా దొరుకుతున్నాయండి ఇక్కడ. మీకు ఇప్పుడు చూపిస్తుందే ప్రసాదం అమ్ముతారండి ఇక్కడ. అన్నదాన మండపం కూడా ఇక్కడే. లోనికి వెళ్తే మనకి ప్రసాదం దొరుకుతాయి. చూసారా ఎంత లైన్ ఉందో. మేము అనుకున్నాం ప్రసాదం దొరుకుతుందేమో అనుకున్నాం ఈ జనాలు చూసి. కాకపోతే ఇక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ కాదమ్మా, ఇంకెక్కడో బయట నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు ఈ జనం అన్నారు. ఇంకా మేము పులిహార తీసుకుని వెళ్ళిపోతుండగా మా చిన్ననాటి స్నేహితురాలు కలిసిందండి. వాళ్ళ ఫ్యామిలీతో అనుకోకుండా కలిసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. మనం బయటకు వచ్చేస్తుంటే ఇక్కడ ఒక ఆవిడ పాముని ఆడిస్తుందండి. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చూసి అలా ఏదో బొమ్మ అనుకుని దగ్గరకంటే వెళ్ళిపోతుంది మా పెద్దదైతే. ఇంకా మాకు దర్శనాలు అన్నీ అయిపోయినాయి కదా, మేము శ్రీకూర్మం వెళ్తున్నామండి. ఇది అరసవల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మీకు కావాలంటే శ్రీకూర్మం వీడియోస్ నా ఛానల్లో పెట్టానండి, మీకు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పిన ఏదైనా తప్పు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీ అభిప్రాయం కూడా సేమ్ అదేనైతే అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ తీయాలని ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మీరు ఏమి లైక్ చేయకుండా చూసారంటే ఇంకా అయితే నా వీడియోలో ఎక్కడికి రీచ్ అవుతుందని నేను అనుకుంటాను. నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి. ధన్యవాదాలు.